ద్వాపరయుగంలో విష్ణుమూర్తి శ్రీకృష్ణుడిగా భూమి మీద అవతరించాడు. ఆ కాలంలో మధురను ఉగ్రసేనుడు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన కుమారుడు కంసుడు. అతను దుష్టుడు, దుర్మార్గులతో స్నేహం చేసేవాడు, రాక్షస ప్రవృత్తి కలవాడు. కంసుడు తన తండ్రి అయిన ఉగ్రసేనుణ్ణి బంధించి తానే రాజై క్రూరంగా రాజ్యపాలన చేస్తూ వచ్చాడు. కంసుడి చెల్లెలైన దేవకి పుణ్యాత్మురాలు. ఆమెను వసుదేవుడు వివాహం చేసుకుంటాడు. తన చెల్లిని అత్తారింటికి పంపించటానికి స్వయంగా కంసుడే వెంట వెళ్తాడు. చక్కగా అలంకరించిన రథంపై దేవకిని వసుదేవుణ్ణి కూర్చోబెట్టుకొని కంసుడు రథం నడిపాడు. తన చెల్లెల్ని అత్తారింటికి తీసుకువెళ్తున్నాను అనే ఆనందంలో ఉన్న కంసుడికి ఉన్నట్టుండి ఒక గొంతు వినిపిస్తుంది. ఓరి కంస, ఈ దేవకి కడుపున పుట్టే 8వ బిడ్డ చేతుల్లో నీకు చావు తప్పదు అనే మాటలు వినిపిస్తాయి. ఆకాశవాణి పలుకులు కంసుడిలో భయాన్ని, కోపాన్ని నింపుతాయి. వెంటనే రథం దిగి దేవకి జుట్టు పట్టుకొని చంపాలని చూస్తాడు. అప్పుడు వసుదేవుడు అడ్డుపడి, దేవకికి పుట్టే బిడ్డలందరినీ నీకు తెచ్చి అప్పగిస్తాను, దేవకిని చంపొద్దు అని బ్రతిమలాడతాడు. అది విని కంసుడు శాంతించి దేవకిని చంపకుండా విడిచిపెడతాడు.